హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక కప్పు షుగర్, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను అయితే తీసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు, 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక అందులోకి ఉప్మా రవ్వను అయితే వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలా స్మెల్ అనేది వచ్చాక స్టవ్ అయితే కట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ని అయితే పోసేసుకోవాలి. వాటర్ అనేవి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేవి మరిగే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక చూస్తే వాటర్ అనేవి ఈ విధంగా బాయిల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను అయితే అందులో వేసేసుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక కప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్నాక షుగర్ అనేది కొంచెం కొంచెంగా అయితే కరుగుతూ ఉంటుంది. ఆ షుగర్ అనేది కూడా కరిగిపోయి దగ్గరికి వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేస్తే ఇలా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి చిటికెడు ఇలాచీ పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను ఇలాచీ అనేది వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలాచీ కూడా వేసేసుకున్నాక స్టవ్ అనేది అయితే కట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే సగం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సగంలోకి ముందుగా తీసుకున్న ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ మిగతా స్వీట్ కూడా నేను చూపిస్తున్నట్లుగా అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని పైన జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకొని అయితే ఉంచేయాలి. ఒక 20 మినిట్స్ ఆగాక చూస్తే ఇంకా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక చాక్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.